ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో ఈ దినము తిరుగా మనము కలుసుకొని ఆ దేవదేవుని ఘనమైన నామమును స్తుతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొన్ని అంకెలకు కొన్ని సంఖ్యలకు, సంఖ్య అంటే రెండుతో కలిపింది, అంకె అంటే ఒకటి. కొన్ని అంకెలకు కొన్ని సంఖ్యలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆ అంకెలే బైబిల్ గ్రంథంలో అనేక మారులు దేవుడు కార్యాలు చేస్తాడు అంకెల ద్వారా. సరే, 40 అనే మాట బైబిల్ గ్రంథంలో నేను పరిశీలన చేస్తే దాదాపు 25 సార్లు ఈ 40 days 40 దినాలు దేవుడు అనేక గొప్ప కార్యాలు తన భక్తుల ద్వారా చేయించాడు, దేవుడు చేశాడు. 25 times అనుకుంటాను. నేను ఆ వచ్చిన ఆధారంగా మీకు నేను చెప్తాను, చూడండి. 7, 3, 40, 9, 6 ఇలాగా సంఖ్యలు ఉంటాయి. ఆ సంఖ్యలు ఒక్కొక్క సంఖ్యకు ఒక్కొక్క ఆత్మీయ సత్యాన్ని ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రియులారా, ఈ 313వ సంవత్సరంలో రోమాలో కాన్స్టన్ అనే చక్రవర్తి కాలంలో ఈ భస్మ బుధవారం 40 దినాల శ్రమల కూడికగా ఆయన జరిపించారు. బైబిల్లో 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యం ఉంది అని చెప్పారు. ఒకటి, 40 దినములు జలప్రళయం ద్వారా దేవుడు సృష్టిని ప్రక్షాళన చేశాడు. ఆదికాండం 7వ అధ్యాయము 4వ వచనం, 12వ అధ్యాయము 4, 12, 17 7వ అధ్యాయంలో. అలాగే ఇజ్రాయేలు కొరకు 40 దినాలు ఆదికాండం 50వ అధ్యాయం 3వ వచనం. మోషే యువరాజుగా 40 సంవత్సరాలు ఇంట్లో పెరిగాడు. యువరాజుగా మోషే ఫరో ఇంట్లో. అలాగే మోషే 40 ఏండ్లు నిండినప్పుడు ఇజ్రాయేలీలను చూడవలసెను. అపోస్తల కార్యాలు 7:23. మరో 40 ఏళ్ల తర్వాత మోషేకు దేవుని దర్శనం కలిగింది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనం. ఆదికాండం 7:30. ఇందాక కూడా ఆదికాండం 7:23. మోషే నాయకత్వంలో యెహోషువ 40 సంవత్సరాలు పరిచారకుడుగా పనిచేశాడు. తర్వాత మోషే 40 దినాలు ప్రార్థించి దేవుని ద్వారా ధర్మశాస్త్రాన్ని పొందాడు. అలాగే పంచగ్రంథాలు రచించాడు. నిర్గమకాండం 24వ అధ్యాయము 18వ వచనం, 34వ అధ్యాయం 28వ వచనం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం. అలాగే ఇజ్రాయేలీలు కనానుకు సంచరించిన దినాలు 40 సంవత్సరాలు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనం. 40 దినముల లెక్క ప్రకారము అనే మాట ఉంది సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనములో. 40 సంవత్సరములు యెహోవా నీకు తోడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం. 40 సంవత్సరాలు యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. యెహోవానని తెలుసుకున్నట్లు 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని నడిపించి తిని. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం. 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 11వ వచనం, 5వ అధ్యాయము 31వ వచనం. 40 సంవత్సరములలో మోషే ఇజ్రాయేలీలు
కు చెప్పెను. ద్వితీయోపదేశకాండం 1:4. యెహోవా 40 సంవత్సరాలు వారిని అప్పగించెను. న్యాయాధిపతులు 13:1. ఏలి 40 సంవత్సరములు న్యాయము తీర్చెను. 1 సమూయేలు 4:18. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించెను. 2 సమూయేలు 5:4. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించెను. 1 దినవృత్తాంతములు 29:7. ఏలియా 40 రోజులు ప్రార్థించి బయలుదేవత యొక్క 400 ప్రవక్తలను నాశనం చేసెను. నినివే వారు 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని ఉగ్రతను నుండి తప్పించుకున్నారు. యోనా గ్రంథం 3:4-10 వరకు. యేసు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి సాతాను ఓడించాను, లోకాన్ని జయించాను. మత్తయి సువార్త 4:2, లూకా 4:1-2. అలాగే మార్కు 1:13. అలాగే యోహాను 19:30. యేసు శ్రమపడిన తరువాత ఆయన 40 రోజులు అనేకులకు కనబడి ఆరోహణమాయను. అపోస్తల కార్యములు 1:3. మార్కు 16:14. 40 మంది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై పరిశుద్ధ గ్రంథాన్ని రచించిరి. కాబట్టి ప్రియులరా, ఈ విధంగా ఈ 40 అనే మాట బైబిల్ గ్రంథంలో మీరు లెక్క పెట్టండి. నేను వచనాధారంగా చెప్పాను కదా, దాదాపు 25-26 టైమ్స్ ఈ 40 అనే మాటను దేవుడు బైబిల్ గ్రంథంలో వాడుకున్నాడు. కావున మనము దేవుని గ్రంథాన్ని బాగా చదవాలి ప్రియులరా. దేవుని గ్రంథం చదువుటకు ఆసక్తి కలిగి ఉండాలి. చాలామందికి ఉదయాన్నే లేయంగానే టీ పేపర్ ఉండాలా. నాకు కూడా, అంటే నేను అసలు ఆ టీ పేపర్ కంటే ముందు నేను ఏకోజాములో ఇప్పుడు 4:30 టైము, ఈ టైంలో దేవుని గ్రంథము, ప్రార్థన, తర్వాత టీ కాఫీ, అది సహజం. అలాగే టీ కాఫీ కంటే ముందుగా దేవుని గ్రంథం, ప్రార్థన. ఎప్పుడైతే మనం ఎక్కువగా దేవుని గ్రంథాన్ని ధ్యానం చేస్తామో అనేక నిగూఢమైన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థించమనండి. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం ఇట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.